రెగ్యులేటరీ బాడీ ఇప్పుడు ఈ ట్యాక్స్ సరిగా కడుతున్నాడా లేదా, సరిగా కట్టకపోతే అది పెనాల్టీ వేసేది. అది అలాంటి రెగ్యులేటరీ బాడీ. దే విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వే ఆఫ్ బిజినెస్. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ బాడీ, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ బాడీ. కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేసరికి కర్రపెత్తనం అప్రాప్రియేటింగ్ బాడీ అయిపోయింది. అప్రాప్రియేటరీ బాడీ అయిపోయినప్పుడు నాన్నగారు లేదండి ఇది పద్ధతి కాదు అని మాట్లాడేటటువంటి ఒకటే బలమైన గొంతుగా నాన్నగారు ఉండేవారు. నాన్నగారు చెప్పే మాటలు చాలామంది నవ్వుకునేవారు. ఈ ఎండోమెంట్స్ లేకపోతే దేవాలయాలని కుప్పగూలిపోతాయి, దేవాలయ వ్యవస్థనే నిలవదు, ఆ లాంగ్వేజ్లో మాట్లాడేటటువంటి వారు కొంతమంది ఉండేవారు. అది చాలా బలమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో పోతే దే ఫీల్ దట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ఎనీథింగ్. ఐఏఎస్ వాళ్ళని అడిగితే స్టీల్ ప్లాంట్ వాళ్ళు అడ్మినిస్టర్ చేయగలుగుతారు, టెంపుల్స్ అడ్మినిస్టర్ చేస్తామంటారు, వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కరెక్టే. కానీ టెంపుల్స్ సంబంధించినంత వరకు యూ హ్యావ్ ఎ లిమిటేషన్. మీ యొక్క విద్యా విధానంలో భక్తి అనేది లేదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. కానీ అందుకోసం నాన్నగారు ఏమన్నారంటే మీరు రెగ్యులేటరీగా బాడీగా ఉండండి, తప్పులు జరిగితే సరిదిద్దేటప్పుడు మీరు రండి, కానీ పూర్తిగా మేమే సరిదిద్దుతాం, మేము చెప్పినట్టు నడుస్తాము అంటే అది కుదరదు అనే పోరాటంలో దేవాలయాల పరిరక్షణ ఉద్యమం అని చెప్పి 1987 నుంచి ఆయన చాలా బలంగా దాన్ని తీసుకువెళ్ళారు. అందులో ఎందుకంటే మేము ఒకడే గొంతు కాబట్టి దేవాదాయ శాఖకి మేము పక్కలో బల్లెల్లా కనిపించాం. మా మీద చేసినటువంటి సామాన్యమైన దాడులు కావు. ఎంటైర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వాస్ అగేన్స్ట్ సౌందరరాజన్, అగేన్స్ట్ వన్ సింగిల్ మ్యాన్. ఒక్కడే ఒక వ్యక్తి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంతవరకు నిలబడగలిగాం. ఒక ఆల్టర్నేటివ్ మోడల్ చిలుకూరు చూపిస్తున్నాము. స్వామివారి భక్తితో భగవంతుడి సేవ చేస్తే భక్తులకి స్వామివారికి అనుసంధానంగా ఉండవలసిందే ఆ దేవాలయం. మా నాన్నగారు ఎప్పుడు చెప్తున్నవారు, భక్తుడు వచ్చాడు అంటే ఎందుకు వస్తున్నాడు దేవాలయానికి, వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనడానికి రావట్లేదు కదా, వాడు వచ్చేది భగవంతుడి అనుగ్రహం కోసం వస్తున్నాడు. ఆ అనుగ్రహం కోసం వచ్చేదాన్ని మనం అనుగ్రహం ఇచ్చేటట్టుగా వ్యవస్థ ఉండాలి. అనుగ్రహం ఇచ్చేటట్టుగా కాకుండా వచ్చిన వారి ద్వారా వీలైనంత వరకు మనం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఆ భక్తి అనేది ఎలా ఉంటుంది అనేందుకోసం దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో ముఖ్యమైన ధ్యేయం ప్రివెంటింగ్ కమర్షియలైజేషన్ అండ్ పొలిటిసైజేషన్ ఆఫ్ టెంపుల్ సిస్టమ్. మీ మీద చాలా ఒత్తిళ్ళు వచ్చి ఉండాలి. అసలు మీరు మీ దేవస్థానంలో హుండీ ఉండదు. అసలు అన్నింటికి మించి మౌలికమైన సందేహం ఉన్నది, ఆగమ శాస్త్రంలో హుండీల ప్రస్తావన